ఎన్టీఆర్ జిల్లాలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం ఘనంగా జరిగింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ కూడా కూటమి సర్కార్ అమలు చేయనుందని, వచ్చే నెల 15న మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభించనున్నట్లుగా ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. ఏపీలో ఇచ్చిన హామీలన్నింటినీ కూటమి సర్కార్ అమలు చేస్తుందని చెబుతోన్న ఎంపీ కేశినేని చిన్నితో మా ప్రతినిధి రవిచంద్ ఫేస్ టు ఫేస్. సుపరిపాలన తొలి అడుగు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలో కూటమి నేతంతా కూడా ప్రతి గడప తొక్కుతున్నారు. విజయవాడలో ప్రస్తుతం కేశినేని చిన్ని ఎంపీ గారు ఉన్నారు. ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో స్థానిక నేతలతో కలిసి ఆయన ఇంటింటికి తిరుగుతున్నారు. ఆయనతో మాట్లాడదాం. చిన్ని గారు, ఎలా రెస్పాన్స్ ఉంది? మీరు తిరుగుతూ ఉన్నారు కదా. ప్రతి ఒక్కళ్ళ పేదల కళ్ళలో ఆనందం చూసే విధంగా సంక్షేమ కార్యక్రమాలు మేము ఎన్నెన్నో అమలు చేస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా పెన్షన్ మొదటి రోజే వచ్చి 4,000 రూపాయలు అన్నాం. గత ప్రభుత్వం 3,000 ఇస్తానని 4 సంవత్సరాలు కూడా పూర్తి చేయలేని సందర్భంలో మేము మొదటి రోజు నుంచి, అంటే మేము మేనిఫెస్టోలో పెట్టిన రోజు కాడి నుంచి 4,000 రూపాయలు ఇచ్చి వృద్ధుల కళల్లో ఆనందం చూశారు. వాళ్ళ కొడుకుగా చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నారు. అంతేకాకుండా మేము చెప్పిన ఎన్నో కార్యక్రమాలు ఇవాళ ఉద్యోగస్తులకి గత ప్రభుత్వం ఏ రోజు 20 రోజులు దాటి కూడా జీతాలు ఇచ్చారు కాదు. మొదటి రోజే జీతాలు ఇవ్వడం మొదలుపెట్టాం. వీటికి తోడు మేము గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నాం. ఆల్రెడీ ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ మొదలైంది. అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. మొన్నే పాఠశాలలు ప్రారంభమైన సందర్భంగా తల్లికి వందనం కార్యక్రమంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున వాళ్ళ అకౌంట్లో వేయటం జరుగుతుంది. గత ప్రభుత్వంలో కూడా ఈ కార్యక్రమం చేస్తానని వాళ్ళు ఒక్కళ్ళకే పరిమితం అయిపోయారు. కానీ మేము వాళ్ళు ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురికి మేము వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం. వాళ్ళు అది కూడా స్కూళ్ళు స్టార్ట్ అయ్యే టైంకి, అంటే వాళ్ళు పిల్లలకి స్కూళ్ళు స్టార్ట్ అవ్వగానే ఫీజులు కట్టుకుని అంతేకాకుండా పుస్తకాలు కొని చక్కగా స్కూళ్ళకు పంపించే విధంగా తల్లులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం. రేపు రాబోయే కాలంలో ఈ నెలలోనే రైతు బంధు కార్యక్రమం కూడా చేయబోతున్నాం. ఆగస్టు 15 నుంచి మేము ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి అరేంజ్ చేయబోతున్నాం. దాంట్లో భాగంగానే 14వ తారీఖు కల్లా ఎంతోమంది ఆటో కార్మికులు ఉన్నారు. వాళ్ళకు కూడా 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో కొడేసి వాళ్ళు ఇబ్బంది పడకుండా అప్పుడు ఉచిత బస్సు ప్రారంభించే విధంగా కార్యాచరణ ఉండబోతుంది. వీటన్నిటికీ తోడు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారికి ఒక ఆదేశం ఇచ్చారు. నిరుద్యోగ వృత్తి కూడా ఈ సంవత్సరంలో అవ్వాలని నిరుద్యోగ వృత్తి కూడా చేయబోతున్నాం. P4 విధానంలో మేము అన్నట్టు మహిళలకి 1,500 రూపాయలు P4 విధానంలో తీసుకొచ్చి అది కూడా త్వరలో రావచ్చి మేము చెప్పిన సూపర్ 6 పథకాలన్నీ కూడా పేద ప్రజల చెంతకు వెళ్ళటమే కాకుండా అభివృద్ధి జరిగితేనే పిల్లలకు ఉద్యోగాలు ఉంటాయి. అభివృద్ధి సంక్షేమం సమపాలలో వెళ్తేనే ప్రజలందరూ ఆనందంగా ఉంటారు. కాబట్టి అమరావతి, పోలవరం, ఉద్యోగ కల్పనకి ఎన్నెన్నో పరిశ్రమలు చూస్తే గూగుల్ కానించి చెప్పలేనన్ని కంపెనీలు రాబోతున్నాయి. డిఫెన్స్ కాడి నుంచి RCL మెట్రోల్ కాడి నుంచి, అంటే అన్ని రకాల పరిశ్రమలు ఇక్కడికి రాబోతున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా క్వాంటమ్ వ్యాలీ అమరావతికి రాబోతుంది. ఎప్పుడో చూసాం హైటెక్ విప్లవం, అట్లాంటి క్వాంటమ్ విప్లవం రాబోతుంది. ఇవన్నీ కూడా వచ్చి దేశంలోనే ప్రథమంగా క్వాంటమ్ వ్యాలీ ఇక్కడ పెట్టాం. ప్రపంచంలోనే 2-3 వ్యాలీల్లో ఇదొకటి. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ప్రజల ముందు తీసుకెళ్లి అభివృద్ధి సంక్షేమం సంపాదనలో తీసుకెళ్లగలిగే వ్యక్తే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా ఈ ఎన్డీఏ కూటమి. తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలు, పేదలు అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. అంటే ఇక్కడ కేశినేని చిన్ని అయితే మొత్తం కూడా సుపరిపాలన తొలి అడుగులో భాగంగా మొత్తం ఇక్కడ కొండ ప్రాంతాల్లో, విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో కొండ ప్రాంతాలన్నీ తిరుగుతున్నారు. ఇక్కడ స్థానిక ఏదైతే ప్రజల్ని కలుస్తున్నారో వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. మరోవైపు ఏదైతే వైసీపీ చేపట్టిన కార్యక్రమాన్ని కూడా తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విద్యార్థుల జీవితాలని వైసీపీ నాశనం చేసిందంటూ కేశినేని చిన్ని మండిపడుతున్నారు. కెమెరా పర్సన్ గౌతమ్తో రవిచంద్, 10 టీవీ, విజయవాడ.